నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఈ వచనం మోషే తన జీవితపు ఆఖరి రోజులలో ఇశ్రాయేలు ప్రజలకు మరియు యెహోషువకు ధైర్యం చెప్పే సమయంలో ఇచ్చిన మాట. మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం కనాను దేశంలోనికి ప్రవేశించలేదు. ఆ బాధ్యతను యెహోషువకు అప్పగిస్తూ దేవుని వాగ్దానాన్ని గుర్తు చేస్తూ, మీకు ముందుగా యెహోవా తానే నడుస్తూ మీకు తోడై ఉంటాడు, ఆయన మిమ్మల్ని విడువడు ఎడబాయడు అన్న దేవుని మాటలను చెప్పి వారిని ఉత్సాహపరుస్తూ బలపరుస్తూ ఉన్నాడు. క్రీస్తును తమ ప్రభువుగా రక్షకునిగా నిజంగా స్వీకరించే వారికి క్రొత్త నిబంధన ఈ వాగ్దానాన్ని అన్వయిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5లో ఉన్నట్లు, విశ్వాసులు అన్నిటికంటే మిన్నగా దేవునిని ప్రేమించి ఈ లోకం ఇచ్చే భద్రత కంటే ఆయనపై ఆధారపడితే దేవుడు వారిని ఎప్పుడూ విడువక ఎడబాయక వారికి తోడై ఉండి నడిపిస్తాడు, వారికి సహాయకుడుగా ఉంటాడు. యెషయా గ్రంథం 45:2. దేవుడు మనకు ముందుగా నడిస్తే మన మార్గంలో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మూయబడి ఉన్న ప్రతి తలుపులు తెరుచుకొని మనం వెళ్ళవలసిన మార్గంలో చేయి పట్టి మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు మన దేవుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. విశ్వాసులమైన మనం దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచి విధేయతతో ఆయనను సమీపిస్తే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన మనకు తోడుగా ఉంటే భయం, దిగులు అనేవి మన జీవితాల్లో ఉండే తావే ఉండదు. ఆయనే అన్ని సమయాలలో అన్ని విషయాలలో మన పరిస్థితులను తన ఆధీనంలోనికి తీసుకుని ప్రతి మార్గమును సరళం చేసి ఆశీర్వాదకరమైన మార్గంలోనికి నడిపిస్తాడు. దానికి మనతో ఎప్పుడూ దేవుని సన్నిధి ఉంటేనే సాధ్యం. ఆమేన్.